నమస్తే, వెల్కమ్ టు విజిల్. నాగరికతను కాపాడాలా లేక అధికార మదంతో ప్రపంచాన్నే అగ్నిగుండంగా మార్చాలా? ఇది ఇప్పుడు కేవలం ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మాత్రమే కాదు, మానవత్వం, న్యాయం, అంతర్జాతీయ చట్టాల భవిష్యత్తుపై జరుగుతున్న పోరాటం. ఒక దేశాన్ని శాంతి కోసం అంటూ బాంబులతో ముంచెత్తి వేలాది అమాయక ప్రాణాలను బలి తీసుకుంటూ అదే చర్యలను ప్రపంచ భద్రత పేరుతో సమర్థించుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ కథనం యుద్ధం వెనుక దాగి ఉన్న ద్వంద్వ వైఖరిని, అగ్రరాజ్యాల అహంకారాన్ని, దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న నిరసన స్వరాలను వెలుగులోకి తీసుకొస్తుంది. నాగరికతనే నాశనం చేస్తానన్న వాణ్ణి క్షమించొచ్చా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి మనిషి మనసును కుదిపేస్తోంది. దీనిపై మరింత సమగ్రంగా కవిరాజు త్రిపురనేని రామస్వామి, జాతీయ అవార్డు తొలి గ్రహీత, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. ఊరికే ఊహించుకోండి, ఇరాన్ వాషింగ్టన్ డీసీ మీద బాంబులేసి వారి అధ్యక్షుణ్ణి, అతని కుటుంబాన్ని, డిప్లొమేట్లను, రాజకీయ నాయకుల్ని, జనరల్స్ని అందరినీ చంపారని అనుకుందాం. అప్పుడు మీరేమంటారు? అది ఉగ్రవాదుల చర్య అని అంటారా, అనరా? మరి అదే వాస్తవంగా ఇరాన్ మీద జరిగింది కదా. ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద బాంబులేసి వారి సుప్రీం లీడర్ రుహల్లా ఖొమేనీని, అతని కుటుంబాన్ని, డిప్లొమేట్లను, జనరల్స్ను, రాజకీయ నాయకుల్ని అందరినీ చంపేస్తే దాన్ని మాత్రం మీరు ఉగ్రవాద చర్య అని అనరు. ప్రపంచాన్ని రక్షించడానికి చేపట్టిన దాడి అని అందంగా ముసుగేసుకుంటారా? ఇకనైనా ముసుగు తొలగించుకోవాల్సిన అవసరం లేదా? నాగరికతనే నాశనం చేస్తానన్న వాణ్ణి క్షమించొచ్చా? నాగరికతను నాశనం చేస్తాననడం ఎంత పెద్ద మాట, ఎంతటి చారిత్రక తప్పిదం! విఘ్నత, వివేకం గలవాడు మాట్లాడాల్సిన మాటేనా? ఎంత అమెరికా అధ్యక్షుడైనా ట్రంప్ ఆలోచనాపరుడు కాదు, మేధావి కాదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. డబ్బు మదంతో ఏదైనా చేసేయగలను అన్న అహంకారం తప్ప అందులో ఇసుమంతైనా వివేకం లేదు. మానవ నాగరికతను నాశనం చేసి ఏమైపోదామని ఈ ఆరాటం? అతన్ని ఎగదోసేందుకు ఒక మొత్త పిచ్చోడు బెంజమిన్ నెతన్యాహు తోడయ్యాడు. ఏ దేవుడు ఎవడికి ఏ భూమి రాసివ్వలేదు. ఈ భూమి అందరిది, ఈ గాలి అందరిది, ఈ ప్రకృతి అందరిది. ఆర్థిక లావాదేవీలుంటే ఒప్పందాలు చేసుకోవాలి తప్ప నాగరికతల వినాశనం దాకా పోకూడదు. ఆ హక్కు ఎవరికీ లేదు. ప్రపంచ నేతలే కాదు, వారి అమెరికా సెనేటర్లు అధ్యక్షుడి చర్యల్ని చీకొడుతున్నారు. అమెరికా పౌరులు, ఇజ్రాయెల్ పౌరులు మిలియన్ల సంఖ్యలో రోడ్ల మీదకొచ్చి వారి నేతల నిర్ణయాల్ని తీవ్రంగా నిరసించారు. వాటిని అర్థం చేసుకొని స్వీకరించాలి కదా. మానవ జాతిని మట్టుబెట్టి ఎవడు మాత్రం ఏం బాగుకున్నాడు ఆలోచించుకునే పని లేదా? మూఢత్వంతో కళ్ళు మూసుకుపోయిన వారికి ఇలాంటివేవి కనబడవన్నమాట. అమెరికాది ఉగ్రవాదమని ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ బాహాటంగా ప్రకటించాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: అమెరికాది ప్రపంచ స్థాయి రాజ్య ఉగ్రవాదం, అది చేస్తున్నవన్నీ దురాక్రమణలు. అందువల్ల అమెరికా వ్యతిరేక కూటమిలో మా ఉత్తర కొరియా మరింత బలమైన పాత్ర పోషిస్తోంది అని. శత్రువులు శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటారా లేక ఘర్షణను ఎంచుకుంటారా అనేది వారిష్టం. వారు ఏది కోరుకున్నా దానికి ధీటుగా బదులిచ్చే స్థితిలో తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కిమ్ జోంగ్ ఉన్ ట్రంప్ గురించి మరో మాట కూడా ధైర్యంగా, స్పష్టంగా ఈ ప్రపంచానికి తెలియజేశాడు. మానసిక సమతుల్యం కోల్పోయిన ఒక వృద్ధ అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి అని కూడా అన్నాడు. బాలిస్టిక్ మిసైల్ కన్నా తీవ్రమైన స్థాయిలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరగ్చి ట్రంప్నకు జవాబిచ్చాడు. మేం ఏమని, ఎలాగని అమెరికాతో ఒప్పందాలు చేసుకోగలం అంటూ ట్రంప్ చెప్పిన మాటల్ని తిరిగి చెబుతూ ట్రంప్ ముఖం పగిలేలా జవాబిచ్చాడు.
మా దేశానికి నాయకత్వం లేదు, మాకు న్యూక్లియర్ ప్రోగ్రాం లేదు, మా దగ్గర మిసైల్ స్టాక్ లేదు, ఆయుధాల తయారీ ఆగిపోయింది, మా నావికాదళం పూర్తిగా ధ్వంసమైంది, అసలు ప్రపంచ పటంలో మా ఉనికే లేదు, ఇక మేం ఏ విషయంలో ఎవరితో చర్చలు జరపాలి, ఏ ఒప్పందాలు చేసుకోవాలి అని అన్నాడు అరగ్జీ. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించినందుకు దానికి ప్రతిస్పందనగా ఇరాన్ విదేశాంగ మంత్రి అలా జవాబిచ్చాడు. లేస మాత్రమైన లజ్జగలవాడైతే ఈ పాటికి ట్రంప్ ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి, లేదా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య అయినా చేసుకోవాలి. అది లేకనే కదా ఈ యుద్ధాన్ని ముందుకేసుకుని ప్రపంచాన్ని కష్టాల పాలు చేశాడు. అతనికి లేకపోతే లేకపోయింది, పోనీ అమెరికన్ పౌరులకు, అక్కడి వ్యవస్థలకు, కోర్టులకైనా ఇంత ఇంగిత జ్ఞానం ఉంటే అతన్ని తక్షణమే ఆ పదవి నుంచి లాగి రోడ్డున పడేయాలి కదా. యుద్ధంతో సంబంధం లేని ప్రపంచంలోని ఇతర దేశాల సామాన్య పౌరులకే రక్తం మసులుతూ ఉంటే ఇక ఇరాన్ పౌరులకు ఎలా ఉండాలి? అంతర్జాతీయ చట్టాలన్నీ చచ్చాయి లేదా చచ్చుబడిపోయాయి. అవి అగ్రరాజ్యాలకు మద్దతునిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాయి. లేకపోతే గాజా గురించి, ఉక్రెయిన్ గురించి ఎందుకు మాట్లాడవు? కనీసం ఫ్రాంక్ వాల్టర్ స్టైన్మయర్ జర్మనీ అధ్యక్షుడు ఇరాన్ మీద జరిగే దాడుల్ని ఖండించాడు. అంతర్జాతీయ చట్టాలను విలువనిచ్చేవారు గొంతెత్తి మాట్లాడాలి కదా. చరిత్రలో ఏ దేశం కూడా అణ్వాయుధాలున్న అతి శక్తిశాలి అయిన ఒక అగ్రరాజ్యానికి ఎదురొడ్డి నిలిచింది లేదు. అయితే వాళ్ళనుకున్నది ఏ ఒక్కటి కూడా సాధించనీయకుండా ముప్పతిప్పలు పెట్టిన దేశం మాది తప్ప ఈ భూమి మీద మరొకటి లేదు. దీన్ని మేం మానవత్వంతో ఎదుర్కొన్నామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామని ప్రకటించాడు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్జీ. ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు, మానవీయ విలువలతో తమ ప్రజల్ని ఆదుకుంది అక్కడి ప్రస్తుత ప్రభుత్వం. ఇరాన్ సూపర్ మార్కెట్లో ప్రజల కోసం ఇలా బోర్డులు పెట్టారు. టేక్ నౌ, పే ఆఫ్టర్ ది వార్. అంటే సరుకులు ఇప్పుడు తీసుకోండి, యుద్ధం తర్వాత డబ్బులు చెల్లించండి అని చెప్పడం అన్నమాట. సమైక్యతకు, జాతీయ భావనకు, దేశ ప్రేమకు ఇంతకన్నా మరో మంచి ఉదాహరణ లభించదు. ఈ భూమి మీద ఇంకా కొంత మంచితనం, మానవత్వం మిగిలే ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రపంచ దేశాల నేతలంతా ట్రంప్ను, నెతన్యాహును అంతర్జాతీయ స్థాయిలో చీకొడుతున్నారు. అన్యాయాన్ని అన్యాయమని చెప్పగలగడం కూడా ఎంతో సాహసవంతమైన కార్యమైపోయింది. బ్రెజిల్ అధ్యక్షుడు లులా ద సిల్వా ఏమన్నాడంటే, ఈ ప్రపంచం తన సొంతమని అనుకుంటున్నాడు ట్రంప్. ఓ రోజు ఇరాన్ మీద దాడులు చేస్తాడు, మరొక రోజు ఐస్లాండ్ కావాలంటాడు. దీన్ని ఎవ్వరూ సహించరు. నేను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అని. నిజమే, ట్రంప్ ఒక మానసిక వికలాంగుడు అని అనాల్సి వస్తోంది. ఎందుకంటే కెమెరా ముందు ప్రపంచమంతా చూస్తూ ఉండగా ఏం చెప్పాడు? ఇరానీ చమురు నిలువలున్న చోట ఊరికే తమాషాకు బాంబులేసి చూస్తాను అని కదా అన్నాడు. ఇలాంటి పిచ్చివాణ్ణ అమెరికన్లు తమ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇలాంటి విడ్డూరం ఎక్కడా ఎప్పుడూ చూడలేదండి బాబు అని ప్రపంచ పౌరులంతా ఆందోళన పడుతూ ఆశ్చర్యపోతున్నారు. వేరే దేశాల సంగతి ఎందుకు, వారి అమెరికా సెనేటరే చెర్నీ శాండర్స్ ట్రంప్ ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శించాడో చూడండి. 84 ఏళ్ల అనుభవజ్ఞుడు ఈ సీనియర్ రాజకీయ నాయకుడి మాటల్లో ఎంతో నిజం, నిజాయితీ కనిపిస్తున్నాయి. అమెరికా ట్యాక్స్ పేయర్స్ కట్టిన పన్నుల డబ్బు తీసుకుపోయి మీరు పాఠశాల పిల్లల మీద బాంబులేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారిని కాల్చి చంపుతున్నారు. ఇదేం పద్ధతి? వారికి విద్యనందించాలి, వీరికి ఆహారం అందించి ప్రాణాలు కాపాడాలి. కానీ వరుసపెట్టి ప్రాణాలు తీస్తున్నారే. గాజాలో 18,500 మంది పిల్లల్ని ఇజ్రాయెల్ చంపేసింది. అందుకు బహుమతిగా అమెరికా ఇజ్రాయెల్కు 22 బిలియన్లు అందించడమే కాకుండా ఇజ్రాయెల్ చేయాలనుకున్న యుద్ధాన్ని అమెరికా తన మీద వేసుకొని చేస్తూ ఉందేంటి అని అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్స్కేర్ ఎంతో ధైర్యంగా, సూటిగా ట్రంప్ సుగుణాన్ని వెలికి తీసి ప్రపంచానికి చాటాడు. ట్రంప్ అనుకుంటాడు మనం ఆయన్ని నమ్మాలని,
ఆయన వెనుకున్న ఆర్థిక వనరుల్ని చూసి స్వతహాగా ఆయన ధనవంతుడని ఆయన మాటలకు విలువిస్తామా? నిజమే, ఆయన అత్యంత ధనవంతుడే. అది ఎందులో అంటే కేవలం మూర్ఖత్వంలోనే అని అన్నాడు. ఒకచోట ఒక చైనా స్కాలర్, ఇజ్రాయెల్ జనరల్ కలుసుకున్నారు. సమకాలీన పరిస్థితులు తెలిసిన చైనా స్కాలర్ ఊరికే ఉండలేడు కదా. మీ మిలిటరీ బలగాలు అమాయకులైన పసిపిల్లల్ని చంపుతున్నాయి అన్నాడు. ఇజ్రాయెల్ వాడు ఒప్పుకోడు కదా. లేదు లేదు, మేం అలా చేయడం లేదు అని ఇంకా ఏదో చెప్పబోయాడు. చైనా స్కాలర్కు మండిపోయింది. ఆపేయ్, అబద్ధాలాడడం అని గట్టిగా అరిచాడు. చుట్టుపక్కల వాళ్ళంతా ఏమైపోయిందోనని పరిగెత్తుకొచ్చారు. చైనా స్కాలర్ ధైర్యంగా చెప్పాడు, ప్రపంచమంతా చూస్తోంది. పాలస్తీనాలో మీరు 70,000కు పైగా పసి ప్రాణాలు బలి తీసుకున్నారు, పైగా అబద్ధాలా అన్నాడు. చుట్టూ మూగిన వారికి విషయం అర్థమైంది. ఎస్, ధైర్యం అంటే ఇలాగే ఉండాలి. అబద్ధాలాడేవాడు ఎంత బలవంతుడైనా లెక్క చేయకుండా నిజాలు బయట పెడుతూనే ఉండాలి అని ధైర్యం చెప్పి అభినందించారు. ఇజ్రాయెల్ వాడు తలదించుకుని పక్కకు వెళ్ళిపోయాడు. ఇరాన్పై జరిగిన దాడుల్లో మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సుమారు 1,60,00,000 మానవతా సహాయం ప్రకటించిన మొదటి దేశం చైనా. యుద్ధం వల్ల నిరాశ్రయుల సంఖ్య పెరిగిందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలకు ఉందని చెబుతూ ఆ దిశలో తాము తొలి అడుగులు వేస్తున్నామని ప్రకటించింది. చైనా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ మానవతా సహాయం ఇరానియన్ రెడ్ క్రాస్ సొసైటీకి పంపించామని తెలియజేశారు.